హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం ముల్లంగి సాంబార్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఇది రైస్లోకి అలాగే ఇడ్లీలోకి కట్టు పొంగలిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముల్లంగి 1, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ 1, టమాటో 1, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా, అలాగే పోపు దినుసులు 1 కప్పు కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా మనం కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకుని, అంటే ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి, వేసుకుని శుభ్రం చేసుకుని నీళ్లు పోసుకుని మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఆయిల్, ఇవి 2 వేయడం వల్ల ఏంటంటే సాంబార్ చిక్కదనం వస్తుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి. పప్పులో డైరెక్ట్ పసుపు వేసి కుక్ చేయడం వల్ల ఇవి కొంచెం బాగా మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. అలాగే మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకుని, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, ముల్లంగి ముక్కల్ని వాటర్లోనే వేయాలండి, లేదంటే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పప్పు ఉడికింది కదా, మూత తీసి చూసుకుని ఇందులో మనం పప్పును కొంచెం ఇలా సాఫ్ట్గా చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా సాఫ్ట్గా చేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పోసుకుందాం. ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇలా మనం స్వీస్ చేసేసుకుని ఇందులోకి మనం వేస్టేజ్ ఏం లేకుండా మనం ఇలా స్వీస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుని ఒకసారి చింతపండు పులుసు పప్పు ఇలా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒకసారి మనం పక్కకు పెట్టుకున్నప్పుడు స్టవ్ అంటించుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులోనూ పోపు దినుసులు ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇవి కొంచెం 2 నుంచి 3 నిమిషాల పాటు వేగాలండి. తర్వాత టమాటో కూడా కొంచెం సాఫ్ట్గా ఎగితే బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేసేసుకుందాం. ఈ ముల్లంగి, టమాటో, అలాగే ఆనియన్ ఇవన్నీ మనకి ఒక 20 నిమిషాల పాటు వేగాలండి. ఇప్పుడు పసుపు, అలాగే ఉప్పు ఇవి 2 వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందామండి. మూత పెట్టుకుని మూత తీసరికి మనకి టమాటా ఎలా సాఫ్ట్గా కుక్ అయింది చూసారు. అలాగే ముల్లంగి కూడా కొంచెం కుక్ అయింది. ముల్లంగి కొంచెం హాట్ వెజిటేబుల్ అండి, అందుకోసమని కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఇలా వేయిస్తూ ఉండాలి. ముల్లంగి కొంచెం వేగింది అన్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నది కదా, ఇలా వచ్చిన తర్వాత ముల్లంగి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు పులుసు ఉంది కదా, అందులో వేసుకోవాలి. చింతపండు పులుసు పప్పుది. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నప్పుడు ఇందులో మీకు నచ్చితే ఇక్కడ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ఇక్కడ కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఒక 10 నిమిషాల పాటు మరిగితే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుందండి. చూసారా మనకి ఎంత చిక్కగా వచ్చిందో ఇది కట్టు పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ముల్లంగి కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈ విధంగా మరిగిన తర్వాత మనకి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం ఎక్కువసేపు మరిగితే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి. మనకి ఇది అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి.